ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి రేషన్ డిపోలోనే రేషన్ సరుకులు పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే భడేటి రాధాకృష్ణయ్య ఏలూరులోని కొబ్బరి తోటలోనే రేషన్ డిపోను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆపై లబ్ధిదారులకు స్వయంగా సరుకులు అందజేశారు. వృద్ధుల ఇంటికి వెళ్లి నేరుగా బియ్యం, పంచదార పంపిణీ చేశారు. రేషన్ పంపిణీపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అందించే విధంగా చౌక డిపోల నుంచి రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఏలూరులో శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పంపిణీ ప్రారంభించారు. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? ప్రజల నుంచి స్పందన ఎలాగుందనేది మీరు కూడా చూడొచ్చు సార్. స్వయంగా నేను కూడా అడగడం జరిగింది, ఏది మీకు బాగుంటుంది అనేది, మాకు ఇదైతేనే బాగుంటుంది అనేది. అంటే వాళ్ళు ఇన్నాళ్ళు మట్టి నోరు విప్పలేదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూలీ చేస్తారు కాబట్టి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరో కూడా బయటికి చెప్పలేదు. ఈ రోజున ఏదైతే రేషన్ షాపుల ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారో, దీన్ని వెంటనే ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ రోజున ప్రజలందరికీ కూడా మంచిది, తీపి గుర్తుగా పంచదారతో పాటు బియ్యాన్ని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు వెళ్ళారో డిపో డీలర్ తీసుకొచ్చి ఇవ్వాలి. దానికి అవగాహన కల్పించడానికే మేము కూడా స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే అనారోగ్యం ఎవరైనా ఉండి రాలేని పరిస్థితి ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే, ఎందుకంటే చౌక్ డిపో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టైమింగ్లు పెట్టారు. టైమింగ్ ప్రకారం కాకపోయినా సరే ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒక రూమ్ బయట పెట్టి చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎనీ టైం 12 గంటల్లో ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి అందడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది రేషన్ షాపు ఏదైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ఆటోల దగ్గరికి రాలేక చాలామంది బియ్యం కూడా వదిలేసుకోవడం జరిగింది. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా రేషన్ దగ్గరికి వచ్చి తీసుకోవడానికి వాళ్ళకి అన్ని అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఫీడ్బ్యాక్ ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సందర్భంగా తెలియజేయడం. ఎండియు వాహనాల ద్వారా పంపిణీపై మొన్న జరిగినటువంటి మహానాడు సభలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేయడం అయితే జరుగుతుంది. అంటే వాస్తవంగా ఏది బెటర్ అనుకోవచ్చు ప్రజలకు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో ఇప్పుడు వైసీపీ మాట్లాడేది ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోయింది. ప్రజలకి దాన్ని విశ్వసించరు. వాళ్ళు ఏంటంటే ప్రజల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి మేము మళ్ళీ వస్తాం అని చెప్పి ఒకసారి ఒక లెంపకాయ కొట్టింది ప్రజలందరూ కూడా చూశారు. మళ్ళీ 2 లెంపకాయలు కొట్టించుకోవడానికి ఎవరో కూడా ముందుకు రారు. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. వైసీపీ ప్రభుత్వం అనేది కాదు, వైసీపీ పార్టీకి అనేది ఓట్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేదు. కాకపోతే వాళ్ళు ఏదోటి గాలి మాటలు మాట్లాడితే ప్రజలు వింటారు కాబట్టి కొంతమంది ఏదైతే పోకిరీలు ఉంటారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏదైతే జైలు పాలు అవుతున్నారో దాడులు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంతో పాటు శాంతి భద్రతలు ఎలాగ ఉన్నాయనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ శాంతి భద్రతకి విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరైతే అసంఘటిత శక్తులు ఉంటారో వాళ్ళని ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసి వాళ్ళని రెచ్చగొడటానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రజలు గమనించుకోవాలి. డెఫినెట్గా ప్రజల మద్దతు అనేది మటుకు కూటమి ప్రభుత్వానికే ఉందనేది మొన్న మహానాడు ద్వారా కూడా తెలిసింది. ఈరోజు కాకినాడ పోర్టు ద్వారా అత్యధికంగా తరలిస్తున్నటువంటి బియ్యం అంతా కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి కూడా వెళ్తున్నటువంటి ఆరోపణలు అనేక సార్లు పట్టుబడినాయి. మరి ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? అందుకనే ఇటువంటి రాకుండా ఉండటం కోసమే భవిష్యత్తులో సన్న బియ్యాన్ని ఇవ్వడానికి అన్ని కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ బియ్యం యొక్క విలువ తెలియక కొంతమంది పాడు చేసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని ఆస్ట్రేలియన్ కంట్రీస్ వాళ్ళు తింటున్నప్పుడు వీళ్ళు తినడానికి ఏముంది, వీళ్ళకి ఏంటంటే అవగాహన కల్పిస్తే డెఫినెట్గా తీసుకుంటారు. అందుకనే రేషన్ డీలర్లు అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది, ఈ బియ్యం బలంగా సరిపోతాయి. ఈ 45 రూపాయలు 46 రూపాయలు మార్కెట్లో కొనుక్కుంటేనే కానీ వీళ్ళకి రాదు. వీళ్ళు అనవసరంగా కొంతమంది 15 రూపాయలకి అమ్మేసుకుంటున్నారనే ఉద్దేశంతో మీరు అమ్ముకోమాకండమ్మా, ఇవే తినండి అని చెప్తున్నాం. డెఫినెట్గా దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు ప్రజలు. ఇది తెలియక కొంతమంది అక్కడ వాళ్ళు చాలా బలంగా ఉంటున్నారు. దీన్ని తెలియక మనం సన్న బియ్యం కొనుక్కోవాలనే ఉద్దేశంతో వీళ్ళు కొనుక్కుంటున్నారు. అందుకనే వీళ్ళు కొంతమంది తెలుసుకునేసరికి ఆ సన్న బియ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి అందజేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. బియ్యం పంచదారతో పాటు ఇతర నిత్యావసర సరుకులు కూడా కావాలని అందరూ కోరుతున్నారు. దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం? ప్రజలకి అనేక కోరికలు ఉంటాయి. ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కున్నాక ప్రతిదీ కూడా కందిపప్పు అవ్వచ్చు, నూనె అవ్వచ్చు, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలు ఏ ఇబ్బంది పడుకోకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటానది ఇచ్చింది. ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో దానికి జవాబుదారీగానే ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ అవకాశం ఉన్నా, చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రతిదీ కూడా ప్రజలకు అందించడానికి ముందు ఉంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఈరోజు అటు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఇంటింటికి వెళ్ళి వృద్ధులు, వికలాంగులకు కూడా ఇచ్చేందుకు అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. స్వయంగా ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరిగిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.